తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. మెగా వార్తల్లో మీరు మిస్ అవుతున్న మినీ డీటెయిల్స్ మీకోసం. నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ అప్ఫ్రంట్ న్యూస్. నేను మీ సంపత్ కుమార్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. క్లీన్ ఎనర్జీతో ఏపీలో విద్యుత్ విప్లవం, మంత్రి గొట్టిపాటి రవికుమార్ వ్యాఖ్య. మహబూబాబాద్లో దొంగల హల్చల్, నివాస గృహాల్లో వరుస చోరీలు. చిత్తూరు జిల్లా పుంగనూరులో టీడీపీ ఇన్ఛార్జ్ చల్లబాబు పర్యటించారు. ముస్లిం మైనార్టీలు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మైనార్టీ సోదరులకు అండగా ఉంటామని ఆయన అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ముస్లింలపై దాడులు జరిగాయని ఆరోపించారు. తమ ప్రభుత్వం ముస్లింలకు అండగా నిలుస్తుందని తెలిపారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం కర్ణాటక బ్యాంకులో చోరీ కేసును పోలీసులు ఛేదించారు. అపహరణకు గురైన బంగారం ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్న సోమశేఖర్ నిందితుడని ఎస్పీ గంగాధరరావు తెలిపారు. రుణం కోసం ఖాతాదారులు 3 కేజీల బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టారు. ఇవి అపహరణకు గురైనట్లు బ్యాంకు అధికారులు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుడిని పట్టుకున్నారు. వైసీపీ హయాంలో విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చారని రామ్కుమార్ రెడ్డి అన్నారు. విద్య ద్వారానే ఏ రంగంలోనైనా రాణించేందుకు వీలవుతుందని తెలిపారు. విద్యాశాఖ మంత్రి లోకేష్ కూడా ప్రభుత్వ స్కూళ్లను పొగుతున్నారని చెప్పారు. 2019 నాటికి టీడీపీ ప్రభుత్వం పెట్టిన బకాయిలను జగన్ అధికారంలోకి వచ్చి చెల్లించారని అన్నారు. కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తోందని ఆయన విమర్శించారు. చదివించగలిగితే, ఎంత ఉన్నత విద్య అందించగలిగితే ఇండియాలో ఐఐటీలు అయినా, తర్వాత అమెరికా పోయేసి హైయర్ స్టడీస్ అయినా వాళ్ళు సెటిల్ అయితే మనం హ్యాపీగా ఉంటాం. రాష్ట్రంలో అయినా దేశంలో అయినా ఇదే, ఎవరైనా పాటుపడేది, కష్టపడేది. నేను చేసిన దానికన్నా, నేను చదివిన దానికన్నా నా పిల్లలు ఇంకా బాగా చదవాలా, ఇంకా మంచి స్థానం చేరాలా అని. అంటే అక్కడే అంతర్లీనంగా ఉండేది ఏంటి అని అంటే, చదువు వల్లే ఎదుగుతారు, ఉన్నత స్థాయి చేరుకుంటారు, అది ఏ ఫీల్డ్లో అయినా. అందుకని నాడు నేడు కింద స్కూల్స్ రూపాంతరం చెందడానికి, మార్పు తీసుకురావడానికి లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. అంటే ఇక్కడ గుర్తించాల్సింది ఏంటి అని అంటే, ఇవి సంక్షేమ పథకాలు కాదు, ఊరికే మీ మెరుగు కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం. పిల్లల భవిష్యత్తు ద్వారా రాష్ట్ర భవిష్యత్తు కూడా ముడిపడి ఉంది అని. సో ఏదో ఇచ్చేసాము, ఏదో చేసేసాము అన్నట్టు కాదు. ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళకి ఏదో ఇన్సెంటివ్స్ ఇచ్చేసి మీరు ఇంకా బెటర్ అవ్వండి, మేము ఇంకా డబ్బులు ఇస్తాము. ప్రభుత్వం చేస్తుంది, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేస్తుంది. ప్రైవేటైజేషన్ అంటుంది. ప్రైవేట్ వాళ్ళని మీరు ఇంకా మెరుగుపడండి అంటుంది. ప్రైవేట్ వాళ్ళకి లబ్ధి చేకూర్చే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ప్రభుత్వ పాఠశాలలు ప్రతి పేద పిల్లవాడు మెరుగుపడాలని కోరుకునేది జగన్మోహన్ రెడ్డి గారు. రూపురేఖలు మారినాయి. దీనికి నిదర్శనం సాక్షాత్తు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు స్కూల్కి పోయి, ఇది ప్రభుత్వ స్కూలా, ఇంత బాగుంది అని సర్టిఫికేట్ ఇచ్చారు.
మా మంత్రి లోకేష్ గారు కూడా అన్నారు, నోరు జారన్నారో లేదో యాక్సెప్ట్ చేసి చాలా బాగా చేశారు అన్నారు. అంటే ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినాయి. విచారణ పొదుపు గ్రూపులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే రుణాలను సద్వినియోగం చేసుకోవాలని నెల్లూరు మాజీ మేయర్ భానుశ్రీ అన్నారు. ప్రతి మహిళ ఆర్థిక స్వావలంబన దిశగా పయనించాలని సూచించారు. టీఎల్ఎఫ్ సభ్యుల సమావేశంలో పాల్గొన్న ఆమె మహిళలకు పలు సూచనలు చేశారు. నెల్లూరులోని 18వ డివిజన్లో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపనలు చేశారు. పేద సామాన్య మధ్యతరగతి ప్రజలు నివాసం ఉన్న ప్రాంతాలలో సమస్యలను గుర్తించి అధికంగా అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తామన్నారు. 18వ డివిజన్లో ఇప్పటికే పలు అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని చెప్పారు. రూరల్ నియోజకవర్గ అభివృద్ధికి సహకరిస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నెల్లూరు జిల్లా చంద్రశేఖరపురం వద్ద ఈ నెల 22, 23, 24 తేదీల్లో ఇస్తిమాను నిర్వహిస్తున్నారు. ఈ ఏర్పాట్లను ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ పరిశీలించారు. ఇస్తిమా ఇన్ఛార్జ్ ఇంతియాజ్ కోరిన విధంగా అన్ని సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని ఎమ్మెల్యే అన్నారు. 3 రోజుల పాటు జరగబోయే ఈ కార్యక్రమాన్ని స్థానిక నాయకులు అందుబాటులో ఉండాలన్నారు. పోలీస్ వ్యవస్థను కించపరిచిన జగన్పై కేసు నమోదు చేయాలని నుడా చైర్మన్ కోటంరెడ్డి డిమాండ్ చేశారు. జగన్ త్వరలో జైలుకు వెళ్లడం ఖాయమని అన్నారు. ఆ ఫ్రస్ట్రేషన్లోనే పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని కోటంరెడ్డి తెలిపారు. అరాచకాలకు, విధ్వంసాలకు జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ అంబాసిడర్ అని ఆయన వ్యాఖ్యానించారు. రౌడీ ఒక దొంగను చూసేదానికి, వల్లభనేని వంశీని చూసేదానికి ఆయన జైలుకి వెళ్ళి, అంటే ఈ లెవన్ రెడ్డి గారికి, అంటే జగన్మోహన్ రెడ్డి గారికి జైలుకి వెళ్ళడం కొత్త కాదు, చాలా పాత. గతంలో 16 నెలలు జైల్లో ఉండి వచ్చాడు పాపం. ఆ జైలు మళ్ళీ ఎలా ఉందో చూడడానికి పోయాడు. జైలుకి వెళ్ళినాడు, నువ్వు పరామర్శించి రావాలి అంతే. కానీ బయటకు వచ్చి మరి పోలీసుల మీద అహంకారం అనేటువంటి నీ ప్రకటన చేసిన తర్వాత నిన్ను చూస్తుంటే నాకు జాలేస్తుంది. మరి నిన్ను జాలనాలో, లేకుంటే తెలివి తక్కువ అనాలో, లేదంటే చేతగానే దద్దమానాలో అర్థం కావట్లేదు. లెవన్ రెడ్డి గారు, పోలీసులు బట్టలు ఉడదీస్తాం. ఒక సీఏ అయితే వంశీని అరెస్ట్ చేసే ముందు సంవత్సరంలో నేను రిటైర్డ్ అవుతామని చెప్పాడు. రిటైర్డ్ అయినా కూడా ఎక్కడున్నా లాక్కొని వస్తాం. ఎక్కడికి లాక్కొని వస్తావు, నీకేం సంబంధం అని అడుగుతున్నా. లెవన్ రెడ్డి, నువ్వు అధికారంలో ఉన్నప్పుడు పోలీసుని నీ గొప్పిట్లో పెట్టుకొని నువ్వు ఆడిందే ఆటగా ఆడించి వాళ్ళ అంతరాత్మలను కూడా ఇబ్బంది పెట్టి నువ్వు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను రాష్ట్ర వ్యాప్తంగా నువ్వు హింసించింది వాస్తవం కాదా అని అడుగుతున్నా. లెవన్ మహబూబాబాద్లో వరుస దొంగదనాలు కలవరపెడుతున్నాయి. తాజాగా పట్టణంలోని లెనిన్ నగర్ కాలనీలో ఓ వ్యక్తి ఇంట్లో బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు.
తలుపులను పగలగొట్టి విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారు. 1,20,000 రూపాయల నగదు, తులం బంగారం అపహరణకు గురైనట్లు బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పల్నాడులో ఎమ్మెల్యే ఎరపతినేని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మధ్య మాటలు హాట్ టాపిక్గా మారాయి. సవాల్ ప్రతి సవాళ్లతో పొలిటికల్ హీట్ పెరిగింది. గత ఎన్నికల్లో ఎవరు ఓడిపోయినా రాజకీయ సన్యాసం తీసుకోవాలని ఎరపతినేని కాసు సవాల్ విసిరారు. కాగా గత ఎన్నికల్లో గురజాల నుంచి ఎరపతినేని విజయం సాధించారు. ఈ నేపథ్యంలో మాజీ సీఎం జగన్ ఒక్క కౌన్సిలర్ కూడా లేకుండా టీడీపీ అక్రమాలతో వైస్ చైర్మన్ పదవి కైవసం చేసుకుందని ఆరోపించారు. ఈ క్రమంలో ఎన్నికల్లో ఓడిపోతే రాజీనామా చేస్తానని అన్న జగన్కు ఎరపతినేని కౌంటర్ ఇచ్చారు. నేను శ్రీనివాసరావు గారు అంటారు, ఎలక్షన్ అప్పుడు నేను మహేష్ రెడ్డి సవాళ్ళకు ప్రతి సవాళ్ళు విసురుకున్నాం. ఆ సవాళ్ళకి కట్టుబడి ఉండాలి మహేష్ రెడ్డి అని. వాస్తవమే, సవాళ్ళకి ప్రతి సవాళ్ళు విసురుకున్నాం. అది ఏం జరిగిందో మరోసారి మీకు ప్రజలకి తెలియజేస్తున్నాం. మీరు చెప్పింది ఏంటి? ఎలక్షన్లో ఓడిపోతే నేను రాజకీయాల నుంచి విరమించుకోవాలి అని. అలాగే నేను మీకు విసిరిన ఛాలెంజ్ ఏంటి? ప్రతి సవాలు మెడికల్ కాలేజ్ నా హయాంలో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా మొదటి బడ్జెట్లో శాంక్షన్ చేయించాను అని క్లియర్గా ఆ రోజు చెప్పాను. దానికి మీరు కట్టుబడి ఉంటే ఆ రోజే విరమించుకుంటాను అని. మరి ఆ రోజు నుంచి చెప్పలేదు కనుక ఇంకా ఆ సవాల్ గురించి ప్రశ్నే ఉత్పన్నం అవ్వదు. అయినా మీకోసారి ఆ వీడియో చూపెడుతున్నాను అందరికీ తెలిసేటట్టు. నువ్వు గంటలో ఛాలెంజ్ చేస్తే నేను 10 నిమిషాల్లో నీ ఛాలెంజ్ చెప్తాను. ఈరోజు నేను చెప్తున్నా ఛాలెంజ్. 2019 జనవరిలో మెడికల్ కాలేజ్ శాంక్షన్ అయినట్టు నేను నిరూపిస్తే నేను రాజకీయాలు ఎలక్షన్ తర్వాత కాదు, ఈ రోజే వదిలే. ఒకవేళ నేను నిరూపించగలిగితే నేనేం చేస్తాను? నేను కనుక 2019 బడ్జెట్లో మేము శాంక్షన్ చేయించాం. తద్వారా 2020లో కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళు ఇచ్చింది కేవలం 180-195 కోట్లు మాత్రమే. బ్యాలెన్స్ సుమారు 250-300 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది అని నేను నిరూపిస్తే నువ్వేం చేస్తావు? రాజకీయాలు వదిలేస్తావా? నువ్వు నాకు గంట టైం ఇచ్చావు, నేను నీకు 24 గంటలు టైం ఇస్తున్నా. గంట కాదు, 24 గంటల్లో స్పందించు. నీకు దమ్ముంటే 24 గంటల్లో స్పందించు. 24 గంటలు టైం ఇస్తున్నాను. ఇది ఆ రోజు జరిగిన సవాలు ప్రతి సవాలు. మీ సవాలు మేము స్వీకరించినప్పుడు మా సవాలు కూడా మీరు స్వీకరిస్తే దానికి ఒక నిబద్ధత ఉంటుంది. ఎప్పుడు సవాలు ప్రతి సవాలు మీరే అన్నారు. సవాలు ప్రతి సవాలు అంటే 2 వైపులు ఉండాలి. మేము స్వీకరించి మాది మీరు స్వీకరించకపోతే ఇంకా సవాలు ఎక్కడ ఉత్పన్నం అవుతుంది? పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ పిడుగురాల మున్సిపాలిటీలో ఒక కౌన్సిలర్గా లేని తెలుగుదేశం పార్టీ వైస్ చైర్మన్ ఎలా గెలిచింది, వాళ్ళు ఏదో దౌర్జన్యాలు చేసి గెలిచారనేది కూడా మాట్లాడటం జరిగింది. జగన్మోహన్ రెడ్డికి ఒకటి చెప్పాలి, మీరు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన అన్ని మున్సిపాలిటీలు, మండలాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ రోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని నామినేషన్ కూడా వేయనీయకుండా మీరు దౌర్జన్యాలు చేసి అన్ని ఏకగ్రీవం చేసుకున్నారు. ఆ రోజు పిడుగురాల మున్సిపాలిటీలో మా అభ్యర్థులు నామినేషన్ వేయడానికి వెళ్ళినప్పుడు మీరు ఎలా అడ్డుకున్నారో మీరు ఆ వీడియో కూడా మీకు పంపిస్తాను, మీరు కూడా చూడండి. నేను మీడియా కూడా రిలీజ్ చేస్తాను. మీరు చేస్తేనేమో నీతి, మేము చేస్తే తప్పు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పీడీఎఫ్ అభ్యర్థి లక్ష్మణరావు స్పీడ్ పెంచారు. ఈ నేపథ్యంలో దాచేపల్లిలోని ప్రైవేట్ పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులను కలిసి తమకు ఓటు వేయమని అభ్యర్థించారు. 2007లో శాసన మండలి పునరుద్ధరించిన తర్వాత 14 మంది పీడీఎఫ్ ఎమ్మెల్సీలుగా గెలిచారని అన్నారు. పీడీఎఫ్ ఎమ్మెల్సీలు రాజ్యాంగ విలువలకు కట్టుబడి ప్రజల సమస్యలను శాసన మండలిలో లేవనెత్తారని తెలిపారు. ఫిబ్రవరి 27 ఈ నెల 27వ తేదీన జరిగే కృష్ణా గుంటూరు శాసన మండలి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ పీడీఎఫ్ అభ్యర్థిగా అనేక సంఘాలు, ప్రజా సంఘాలు, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు, కార్మిక సంఘాలు, పెన్షనర్ల సంఘాలు బలపరిచిన అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. 2007లో శాసన మండలి తిరిగి పునరుద్ధరించిన తర్వాత ఆనాడు గెలుపొందిన స్వతంత్ర అభ్యర్థులు పీడీఎఫ్ అనే గ్రూప్ను ఏర్పాటు చేశాం, ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్. గత 18 సంవత్సరాలుగా 14 మంది పీడీఎఫ్ తరఫున గెలుపొందడం జరిగింది.
అలాగే ఈ 14 మంది కూడా ఈ 18 సంవత్సరాలుగా రాజ్యాంగ విలువలకి కట్టుబడి పనిచేస్తూ నిజాయితీగా పనిచేస్తూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కార్మికులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, నిరుద్యోగులు, అంగన్వాడీలు, కౌలు రైతులు, ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏ ఇష్యూ ఉన్నా సరే శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో ప్రశ్నించాం, వాయిదా తీర్మానాల ద్వారా ప్రశ్నించాం. శాసన మండలి వెలుపల ఆయా సంఘాలు చేసే ఉద్యమాలకి మేము సంపూర్ణ మద్దతు ఇవ్వటం అనేది జరిగింది. అలాగే ఉమ్మడి గుంటూరు జిల్లాలో కానీ, అలాగే ఇప్పుడు ఏర్పడిన పల్నాడు జిల్లా అభివృద్ధికి సంబంధించి శాసన మండలిలో అలా జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశాల్లో అనేక అంశాలు ప్రస్తావించడం జరిగింది. వరికిపూడి సెల ప్రాజెక్టు నిర్మాణం చేయాలని, అలాగే ఈ ప్రాంతంలో విశ్వవిద్యాలయం భవిష్యత్తులో కావడానికి అవసరమైన ఒక పీజీ సెంటర్ని ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ రంగంలో ఒక పాలిటెక్నిక్ ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని ఈ అన్ని అంశాలు కూడా ప్రస్తావించడం జరిగింది. అలాగే పల్నాడు జిల్లాలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులన్నీ కూడా భర్తీ చేయాలని కూడా కోరటం జరిగింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఆలపాటికి అత్యధిక మెజార్టీ రావాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ విద్యావంతులు గెలిపించారని ఆయన తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులందరూ గెలవాలని అన్నారు. ప్రజా మద్దతుతో భావితరాల భవిష్యత్తును పునర్నిర్మిస్తున్న సీఎం చంద్రబాబుకు సహకరించాలని తెలిపారు. ఏలూరు జిల్లా జి కొత్తపల్లిలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు పాల్గొన్నారు. కూటమి అభ్యర్థి పెరాబత్తుల రాజశేఖర్ను గెలిపించాలని ఆయన కోరారు. గత ప్రభుత్వంలో అమరావతి నాశనం చేయాలని యోచించినట్లు ఆరోపించారు. నరసరావుపేటలో స్పెషల్ శానిటైజేషన్ డ్రైవ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చదలవాడ అరవింద్ బాబు పాల్గొన్నారు. ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలోని పిచ్చి మొక్కలను, చెత్తను తీపించారు. ఈ నెల 26వ తేదీన జరగబోయే కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి తిరునాళ్లకు వచ్చే బస్సులను, పార్కింగ్ ప్రాంతాలను ఆయన పరిశీలించి శుభ్రం చేయించారు. ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్లో ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.